అస్సాంలో ప్రభుత్వ భూములు, అటవీ భూములు, ముఖ్యంగా పశువుల్ని మేపుకునేందుకు ప్రభుత్వం గుర్తించినటువంటి ప్రొటెక్టెడ్ గ్రేజింగ్ రిజర్వ్స్ పీజీఆర్ అంటారు. వీటిని ఆక్రమించుకుని కూర్చున్నటువంటి ఆక్రమణదారుల్ని తొలగించడాన్ని తప్పుపడుతూ హైకోర్టుకు వెళ్ళిన వాళ్ళకి చుక్కెదురైంది. గువాహటి హైకోర్టు నిర్ద్వంద్వంగా నిక్కచ్చిగా ప్రభుత్వ భూముల నుంచి, అటవీ భూముల నుంచి, దేవాలయాలకు చెందిన భూముల నుంచి దురాక్రమణదారులను తొలగించటము, ఆ ఏరియాలను క్లియర్ చేయటము ప్రభుత్వం యొక్క కర్తవ్యము. ప్రభుత్వము తప్పనిసరిగా ఈ పనిని చేయాలి. ఆక్రమణదారులు ఎవరైతే ఉన్నారో వారు కొంత సమయం అడిగి తమ పెట్టేబేడ సర్దుకుని వెళ్ళడానికి సమయం అడగొచ్చు, కానీ ఇది చెయ్యడానికి వీల్లేదని చెప్పి అంటానికి వీల్లేదని న్యాయస్థానం తీర్పునిచ్చింది. గువాహటి హైకోర్టు యొక్క సింగిల్ జడ్జ్ బెంచ్ అది. దేవాశిష్ బరువా అడ్వకేట్, క్షమించాలి, న్యాయమూర్తి పేరు. లుటుమాయ్ రిజర్వ్ ఫారెస్ట్ ఒకటి ఉంది, అదేవిధంగా బోర్పాని రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. ఈ 2 రిజర్వ్ ఫారెస్ట్ల నుంచి మమ్మల్ని తొలగించడం అక్రమం, మా మానవ హక్కులకి ఇది భంగం అని చెప్పి బంగ్లాదేశీ చొరబాటుదారులు వెళ్ళి అక్కడ గొడవ పెట్టారు. న్యాయస్థానము మాడు పగిలే తీర్పుని ఇచ్చింది.